తండ్రి రాత్రికాల సమయంలో జరుగుతున్న ఆత్మీయ యుద్ధ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశం బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. మన క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి క్రియలు మండల బలవంతుడి జిల్లా బలవంతుడి క్రియలు ఈ ప్రాంత బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మన క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి బలవంతుడికి మంత్ర విద్యాత్మ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే యెజబెల్ ఆహాబు ఎత్తడి తలుపులు ఎనుపగడని నజరుడైన యేసుక్రీస్తున్నాం పగలగొట్టి వెరగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తు బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే వేదాంత శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేర పనిచేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ఘటసరప శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తున్నాం చితక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో నాయన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్. నీ బలమైన సన్నిధికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేర పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి కలబరబా చిన్న బిడ్డల జీవితాలకి చంటి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలోనైనా యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్యాత్మ బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ఓ థ్యాంక్ యూ జీసస్. సేవకులు వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య మాంత్రిక బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నాం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన విశ్వాసం వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రిక బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన చేతుల కష్టాల జీతాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే ఉద్యోగాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రతి ఒక్కరి వ్యాపారాలకి ఓ థ్యాంక్ యూ లార్డ్ వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన భూఫలాలకు పశుఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో నాయన పరిచర్యలకు సంఘాలకి అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రయాణ మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి క్రియలన్నిటి కూడా ప్రతి ఒక్కరిలో నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. కరబలాందరూ కురుబరమ రిద దర సదద దర కరాందర గలబల షడక దర హుల్ బాందర గురుబల దరి గిరబో రిద దరి గ్రి బ్లా ద్రో గ్రో బ్లాందరే గ్రి బ్లా హులాందర గలబర్ షిడిగి దరి హుల్ బౌత్రి గిరబల బరబో రత దర కరబల సదద దర కలాందర గల జగదర గరబల విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ ప్రార్థన చేయడానికి కావాల్సిన ఏకమనసు ఏకహృదయ ఏకాత్మ ప్రతి ఒక్కరు ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్. రిక్లా మహల్ మాందర కలబదరి గిరహో ఓ రిఖరబల ఆత్మీయ మెలకు లేకుండా చేస్తున్న నిద్రమత్తు కలిగించే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ జీసస్. ఉర్రాండ హల్ బాందురు కురుమాందరి గిరిబల దరి కరబల దరుగురబురబు రథ దర కరబల ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహ
రక్తం చేత ఉరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలకి గృహాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవం తిరిగి బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచి వేసిన పొలిపేర్ల సరిహద్దులు నిలబడి చేసే ప్రతి బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ మనకి రక్తం చేత ఉరిచి వేస్తే అరణ్యాలకి ఎడాల్లోకి యేసుక్రీస్తు నామం పేర తరిమి కొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఊరాకల దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో మండలాల్లో గ్రామాల్లో పల్లెల్లో ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సాతాను యొక్క బలిబిడ్డలు అందరూ యేసుక్రీస్తు పేరిట ఇరిమి ఉడి పది ప్రకారం కల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండరకతులు హుల్ మాందరగర బలదరి గిరాందరగర బలదరి గిరసదరిగిరబు రగదర గర బల జగదరిగిర బల వరశకదుల ప్రతి ఒక్కరి సత్యంలో ప్రతిష్ట చేయని వారిని కూడా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే బలవంతరికి లేనట్టు కూడా నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం విడిచి వేసిన లైవ్ ప్రోగ్రామ్ వ్యతిరేక నిలబడి చేసింది రాజ్యాన్ని విరిగి ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడి కూడా ఆటంకపరిచే బలవంతరికి లేనట్టు కూడా నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉలాందరకతులు హుల్ మాందరగర బల వరిషిక దిగిరి బల దురిగిర బల దరిగిర మాందురుగిర బల దరిగిర దరిగిరబో లేతే తెరే కెరెబెల దెరే క్రేందిరగిర బెర దెరే కెరెబెల బెర దెరిగిర బెల బెర బెరే ఉర్రా టకల బల హల్ బాతరకర బల దరిగిరబో ఓ రి దా దా గ్రా హల్ మాంద్ర హల్ బౌల్ జిగ్ దరిగిర బా రజక దర హల్ బల దరిగిర బల దరిగిర హుల బార దరిగిర బాందురుగిర బల జిగ్ దరిగిర బల బరబో రిషరగదర బల 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 షిడిరిగిర బల బల దరిగిర ఆందురుగిర బల దరిగిరబో హులాందరగర బల వరిషిక దరుగిర బల దరిగిర బలాందురుగిర జిగ్ దరిగిర బల బరబో లషకదరగర బల సదదరిగిర బల బల దరిగిరబో రసత తక్ర బల ద్రో గ్రో బ్లా జెగ్రి బ్లా గ్రో గ్రో ఉరామ సదదరగర బల వరిషిక దరగిరబో నిరాకర బలబరదరిగిరబా పరిశుద్ధాత్మల సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తున్న మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయించమని మమ్మల్ని స్వాధీనపరచుకోండి. మా ఆలోచన తలంపుల ఉద్దేశాలు కుటుంబాల బిడ్డల సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా కలిగిన సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ అగ్నికంచిన ప్రాకారంగా వేస్తున్నాం. పరలోక థ్యాంక్ యూ పరలోక సైన్య సమూహాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం ప్రభా. ఓలాకరద హౌలాందరకర బలాందరగర బల దరిగిర బల బల దరిగిర బల బల శిగుదురుగిర బల దరిగిరబు రితో త్రో గ్రో బ్లా ద్రే గ్రి బ్లాంద్రో గ్రో బ్ల సదదరిగిర బల బల దరిగిరబా. ఓ ప్రతివిధి మన పోరాటాలు వ్యతిరేకతలన్నింటిని కూడా నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. కరబలదరిగిరబో ఓ సంఘంలో నూతన ఆత్మల రక్షణ రానికి నాటకపరుస్తున్న బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఓ రక్షణార్థం మన మారు మనసులు ఆటంకపరిచి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నాం. క్రీస్తు యేసు కొరకు ఆత్మల సంపాదించని కూడా ఆటంకపరిచి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉలాందరక మీరు మాకు ఇచ్చిన పరిచయం వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికర బలాందురు గ్రబల దరిగిరబా ఉర్రాషక దరిగిర అందరగర బల దరిగిర బలస్తద దరకర బల దరిగిర బల ఓ దేశ సేవకుల కుటుంబాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరికి నజరుడైన మంత్రించి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన విశ్వాసం దేవుని ప్రజల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరికి మంత్రి ఆత్మకి నజరుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిక్లా బ్లా ద్రో గ్రో బ్లో దొరికిర బలబా ఓ రకల బలబల షకడకల బలబా రికల మందురు గ్ర బల దరిగిర బో లిబా బాబా రిబలబా సదద దరు కురు మందురు గ్ర బల దరిగిర బల దరిగిర బలబా ఓ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా గొప్ప ఉజ్జీవ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఆత్మ సంబంధమైన ఉజ్జీవ నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండర గర బల బల జగ దరిగిర బల బల దరిగిర సకదరు హుల్ మాందర గర బల దరిగిర బా ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల మండలాల గ్రామాల పల్లెల ప్రతి మానవుల ప్రాంతాల ప్రజలందరూ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున రక్షించబడుదురుగాక, మారు మనసులోకి నడిపించబడుదురుగాక, జీవం కలిగిన మార్గంలోకి నజరుడైన యేసుక్రీస్తు నామమున వచ్చుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. రిజదదరు గురమాందర గరబర దరిగిర సదదరిగిర బరబరబ లుబా బలశకు దరిగిలమాందర దేవుని పనికి ఆటంకం కలిగించే బలవంతరి గిరిలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం తండ్రి. సంబరటు టోబి అష్టోది అరబి బలవంతరి గిరిలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాకల మందురు గ్రబల దరిగిరబో రిబ దరిగిర బలాందురు గ్రబల బర దిగి దరిగిర బల బరిషక దరిగిర బరబ లుదా దా ద్రా గ్రబల ఉరాం దరకల బల జగ దరిగిర బల దరిగిర బరబ రోజుకు దరుగిర బల బర దిగి దరిగిర బల బల బర దరిగిర బల బర దరిగిర బరబ దేశాల మీద రాష్ట్రాల మీద జిల్లాల మీద పట్టణాల మీద మండలాల మీద గ్రామాల మీద పల్లెల మీద కుటుంబాల మీద సంఘాల మీద విశ్వాసం మీద సేవకుల మీద దేవుని ప్రజల మీద దాడి చేసి మంత్ర విద్య మంత్రికి బలమంత్రికి దరిగిర బల బల నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఓ ఆకాశం అన్న మన బలమంత్రి భూమి దురాత్మ శక్తులకి ఇస్తున్న సంకేతాలు నాడాలు ఓ థ్యాంక్ యూ సంఖ్యలు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో తేల్చి వేసిన. థ్యాంక్ యూ జీసస్.
రికల బలబల నహుమూడి పదుడు ప్రకటన తెంచి వేసిన తండ్రి ఉర్రకల బలబల ఇషకి తిరిగిన బలబల తిరిగిలా అందుగుర బల తిరిగిన బల సదదరగర బరదకి తిరిగిన బలబరమ ఓ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపులు ఉద్దేశాలు పిలుపులు దర్శనం నజరుడైన యేసుక్రీస్తు నామములో తలాంతులు ఓ థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ సామర్థ్యాలు చుట్టూ యేసుక్రీస్తు రక్తం మీద కంచె వేసిన కావలితో విడుదల చేసి మీరు ఇచ్చిన అభిషేకం చుడు నీ సన్నిధి ప్రసన్నత కార్యాలు నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్న రక్షణాత్మక ఆత్మల కార్యాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ ఉల్లాండర కదురు హుల్ మాందరకర దరిక్రాందర గ్రబరవ ఓ నానడు మధ్యన శ్వాసంగా భూమిని దిగంతర సోతిక కీర్తన 28 ప్రకారం దాయి చేయబడునుగా యేసు నామములో దాయి చేయబడునుగా యేసు నామములో అనుగ్రహించబడునుగా థ్యాంక్ యూ లార్డ్ ఉల్లాండరకతో హుల్ మాందరకర దరిక్రాందర గ్రబల సద దరిగ్రబరవ రిజా దా గ్రో బ్లాంద్రే గ్రే బ్లా గ్రో బ్లా జీ డి గ్లి బ్లా గ్రో బ్లో జగే షడగర దరిగ్రాందర గ్రబర దిగిరబల పరిశక దరిగ్రబ పరిశుద్ధాత్మన సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరు ఏలుబడి చేయండి మీరు ఆవరించండి మీరు పరిపాలించండి మా జీవితాన్ని మీరే నడిపించమని సహాయం చేయండి నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం షడగదర కలాందర గలతర హోల బల సదదర కరబల బలదు రదదర గరబలందర గరబలబర రకలమ సదదర క్రోల్లర దిరిరందర గరదరిరందర గరబలదరి గరదరి షడగదరి గరబ రొదదర గరబల బలబల దనిందరి గరబలందు గురబలదర గరబలి జిగదరి గరబరి బరి రడల గదరి దిరిర గదరి గిరిర దిరిర దిరి గరదర గలబదరి గరబరవు Urata tratra krabla holandra garabara darigera barabara garaba shadakadar hola balandra garazakadara galabara shakatakatar hul batara garabara darigera bo rata trakrabla tro kro blas negri bladro holandra garabara zakadari krabala darigera ba utandra gadada halda darigera bala darugura bala shakadakatar hola barabu rata trakrabla bla bla trakrabla dro kro blas sada darigera bala darigera ba Ruta tatra bladro grobles replace replace dirigira baraba urishi dirigira bala rishi dirigira bala bara dirigira dirigira barabu lidandra garabala bara dirigira andra garabala bara dirigira bala sada dirigira bala sada dirigira barabu rata tata karababa badarigira bala dirigira badara sada dara galaba dirigira bala andru garabala dirigira bo Rigda bla bla dra gra bla zagadari gra lada disha dirigira bala dirigira bo Rita tara karabala dara karada krandra grabadri krandra grabadri gris sede dirigira bala dirigira bo Rida dirigira bala dara grahara dara grabas zagadara golaba sugata katara golama shakate ke diri hala badar grabala dirigira mandira graba Rito tro kro bla dre gre ble zegedri hala bara dara golaba barabo rasha gadagara grabala andra grabala bara dirigira andra grabala dirigira bo Ride dirigira bela sada dirigira bala baraba Rushadakadar Kurabalanduru Gurabala Sedi Dirigira Balanduru Gurabala Sedi Dirigira Bele Diradara Grabala Dirigira Halmanduru Gurabala Dirigira Bo Nadachu Deshamanta Na Yesunike Sontangavali Anuchu Bhumiyanta Kalvari Dvajan Chudali నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా పడదాం ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి యేసుని దివ్యనామం దేశమంతా నా యేసునికే సొంతం కావాలి చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి లేవాలి గిద్యోను సైన్యము ధ్వనించాలి
సొంతం కావాలి. చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా. లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి
సువిశేష తలుపులు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా ఆమేన్ ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా ఆమేన్ ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా నే నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా ఆమేన్ లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా నే నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరోరి ఎరికోను హల్లెలూయా వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి గెలవాలి వీరోరి ఎరికోను హల్లెలూయా నే నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా నే నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి నే నడచు దేశమంతా
స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి యెరికో హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి యెరికో హల్లెలూయా. నీ నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు హల్లెలూయా. నే నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్యనామం హల్లెలూయా. నే నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా. లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా. నే నడచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి యెరికో హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం హల్లెలూయా. గెలవాలి
ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు. హల్లెలూయా. ఆమేన్. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు. హల్లెలూయా. నే నడుచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కంచుచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నే నడుచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. 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 ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు. హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు. హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు. హల్లెలూయా. నే నడుచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. ఆమేన్. కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం. హల్లెలూయా. గెలవాలి గెలవాలి వీరోది ఎరికోను. హల్లెలూయా. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం. హల్లెలూయా. గెలవాలి గెలవాలి వీరోది ఎరికోను. హల్లెలూయా. నే నడుచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా
మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనస్సు యేసు నామములో దయచేయమని. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ అభిషేక తిరుసభలు జరిగించబడులాగున. ఓ థ్యాంక్ యూ జీసస్. రికల మషకతర హలబా. ఓ రికల తరకల మాందో హుల్ మాందర గలబ. నీ వాక్యం ప్రకటించబడుతుండగా వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, మాంత్రిక విద్యల ద్వారా వచ్చే ఆ దాడి గృహాల్లో ఎలా పనిచేస్తుంది, ఇంట్లో ఎలా పనిచేస్తుంది అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాడిని ఎలా మనం విరగొట్టాలి, గృహాల మీద పనిచేసే ఆ మంత్ర విద్య ఆత్మన దాడిని మనం ఏ విధంగా విరగొట్టాలి అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. లేవియా కాండం కొన్ని మాటలు అక్కడ మనం చూద్దాం. 14వ అధ్యాయంలో, లేవియా కాండం 14వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుదాం. 33వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాడు, నేను స్వాస్యంగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్యమైన దేశములో ఏ ఇంటనైనను నేను కుష్ఠుపొడ కలుగ చేసిన యెడల ఆ ఇంటి యజమానుడు యజమాని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటిలోన్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చ దాడుగానైనను ఎర్ర దాడుగానైనను ఉండు పల్లపు చార్లు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. ఏడవ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్ళలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారదోసి వేరే రాళ్లను పారబోసి వేరే రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు ఊయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయటపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠము అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను మన్నంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పట్టుకునేవాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి అడుచు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన పొడ బాగుపడెను. గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు
పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దాన్ని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తంలోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపబడేది. అట్లు ఆ పక్షి రక్తంతోను ఆ పాలు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపబడేది. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును. హల్లెలూయా. సో ఒక ఇంటి మీద మంత్ర విద్య దాడి జరిగినప్పుడు, మాంత్రిక విద్య ప్రయోగాలు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ గృహంలో చోటు చేసుకునే పరిస్థితులను లేవియ కాండంలో మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక వ్యాధితో పోల్చడం జరిగింది. ఇంటిలో ఉన్నటువంటి ఆ తెగులు ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మాట్లాడడం జరిగింది 33వ వచనం నుండి ఇప్పుడు మనం చదివినటువంటి 53వ వచనం వరకు. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని ఏ విధంగా అపవిత్రపరచబడింది ఆ ఇల్లు అక్కడ మనం చూసినట్లయితే దేవుడే చెబుతున్నాడు మోషే అహరోనులతో, నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశానికి మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలో ఏ ఇంటనైనా మీకు కుష్టుపొడ కలగ చేసిన ఎడలా. ఇంటికి కుష్టుపొడ ఏంటి? మానవ శరీరానికి చర్మం ద్వారా కుష్ఠరోగం వస్తుంది అనేది ఉంది. ఇంటికి కూడా కుష్ఠపడ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇంటికి కుష్ఠపడ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే తెగులు, ఒక రకమైన తెగులు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన దేశంలో ఇంటిలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు నివసించడానికి కానీ ఆ ఇంటిలో ఆ కుష్ఠపడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కుష్ఠపడ వంటిది నాకు కనబడిందని యాజకుడికి తెలియచేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కుష్టు అనే అనువాదం మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు 13వ అధ్యాయంలో లేవీ కాండంలో చర్మ వ్యాధి గురించి వచ్చే కుష్ఠరోగం గురించి, ఆ కుష్ఠరోగం అపవిత్రపరచబడిన ఆ వ్యక్తి చర్మ వ్యాధి ద్వారా తర్వాత ఎలా పవిత్రపరచబడతాడు యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పద్ధతి లాగానే ఇంటిలోకి వచ్చినటువంటి కుష్ఠపొడ అనేది అపవిత్రమైనదిగా, మాంత్రిక విద్య మంత్ర విద్య ఆత్మీయ దాడులు ఆ మంత్ర విద్య ద్వారా వచ్చే దాడులు కుష్టు అనేటువంటి పొడలను ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది హెబ్రీ భాషలో దీనికి ఒక అర్థం ఏంటంటే హల్లెలూయా, ఈ బూజు అని అనువాదం చేసింది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక అంటు వ్యాధి లాంటిది, ఒక అంటు వ్యాధితో పోల్చడం జరిగింది. ఒక పురాతనమైన గృహాలను మనం చూసినట్లయితే తరాలు గడిచినటువంటి గృహాలని ఆ గృహాలు గోడలు బీటిలించడం, అలాగే ఆ గృహాల్లో టైం అయిపోయిందని చెప్పిన విధంగా అవి పెళ్లగించబడడం, రకరకాల ఆ ఇంటికి సంబంధించినటువంటివి పూర్తిగా కోల్పోయేటట్లుగా పడిపోయేటట్లుగా నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు గోడల మీద కనిపించిన ఈ కుష్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపాన్ని అపవిత్రతను సూచిస్తుంది. హల్లెలూయా. మాంత్రిక విద్యల ద్వారా వచ్చే ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి కుటుంబాలు అంటే ఈ గృహాల మీద ఎలా దాడి చేస్తుంది అంటే పాపము ద్వారా అపవిత్రత కలిగించే పద్ధతుల ద్వారా పాపపు క్రియల ద్వారా ఆ గృహాల్లో అపవిత్రమైనటువంటి వాటిని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల అపవిత్రమైన క్రియలు చేయడం వల్ల అపవిత్రమైనది ఏదైనా సరే ఆ ఇంట్లోకి తీసుకురావడమో చేయడమో ఆ ప్రజల్లో జరగడం వల్ల ఆ ఇల్లు కుష్టు వ్యాధి లాంటి రోగాన్ని తెగుల్ని తీసుకొచ్చుకుంటది. మంత్ర విద్య ఆత్మల దాడి ఈ విధంగా ఒక కుష్టు రోగం లాగా ఒక కుష్టు వ్యాధి సోకినట్లుగా ఆ గృహాల్లో ఆ ఇళ్లలో ఈ విధంగా దాడి చేయడం అనేది జరుగుతుంది. ఒక పాపము అనేటటువంటి కుష్టుతో అలాగే అపవిత్రత అనే కుష్టు వ్యాధి లాగా ఆ ఇంటి మీదకి మాంత్రిక విద్య దాడులు జరుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మన స్వభావంలో కానీ మన ప్రవర్తనలో కానీ కనిపించే పాపం కాదు, మన ఇళ్లల్లో పరిసరాల్లో ఇతరులతో మన సంబంధాల్లో కనిపించే పాపం ఇది. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న పాపం ఏంటి? వ్యక్తిగతంగా మన భ్రష్ట స్వభావంలో నుండి వచ్చే పాపం కాదు ఇది.
మన ప్రవర్తనలో నుండి వచ్చే పాపం కాదు, మన స్వభావం నుండి వచ్చే పాపం గురించి కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. మనం ఇతరులతో అంటే ఎలాగంటే మన ఇళ్లల్లో పరిసరాల్లో ఇతరులతో మన సంబంధాల్లో కనిపించే పాపం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఇళ్లల్లో మన పరిసరాల్లో ఇతరులతో మనం సంబంధాలు పెట్టుకునే విషయాల్లో ఇతరులతో మనం నడిచే విధాల్లో వచ్చే పాపం గురించి చెప్తున్నాడు. తిరిగి నయం కాకుండా పాడైపోయిన దేనికైనా సరే నాశనం చేయవలసిందే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నయం కాని స్థితిలో బాగుపడడం ఇంకా అసాధ్యం, ఇది ఇక బాగుపడదు, ఇక పూర్తిగా గోడ పడిపోయే స్థితిలో ఉంది, దాన్ని మరలా మనం ఏం చేసినా ఎన్ని సిమెంటు రాయి కాంక్రీట్ ఏదేసినా అతకదిక అన్న పరిస్థితి కనబడిందని ఇంక పడేయాల్సిందే. హల్లెలూయా. అంటే ఇంకా నయం కాదిక, ఈ జీవితంలో ఈ పాపంలోని ఈ పాపపు స్థితిలో నయం కావడం అనేది లేదిక, లేదంటే ఈ అపవిత్రత నుంచి బయటపడే జీవితం కాదిక పూర్తిగా, అంటే ఇంకా దాన్ని పడవేయాల్సిందే, దాన్ని నాశనం చేయాల్సిందే అంటున్నాడు దేవుడు. అంటే ఒక ఇంటి మీదకి మంత్ర విద్య మాంత్రిక దాడులు ఎలా వస్తాయంటే ఈ యొక్క ఇతరులతో ఆ ఇళ్లల్లో అలాగే ఆ పరిసరాల్లో ఇతరులతో పెట్టుకునే సంబంధాల ద్వారా వచ్చే పాపాలు అపవిత్రతల ద్వారా ఆ ఇళ్లలో మంత్ర విద్య ఆత్మల దాడి విపరీతంగా చెలరేగుతూ ఉంటాయి. హల్లెలూయా. యేసయ్య మనకి మహిమ కలుగును గాక. లేదా ఆ అపవిత్రతని కడిగి పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకోవచ్చు. హల్లెలూయా. అంటే కడిగి రక్షించుకోగలిగేలా చేసుకోవచ్చు అని అర్థం. ఆమె అది దేని ద్వారా కడగడం, ఏ నీళ్ళ ద్వారానో ఏ రక్తం ద్వారానో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి అది. హల్లెలూయా. అయితే ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే విశ్వాసి తాను ఎవరితో సహవాసం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన ఇల్లు మన గృహాల్లో మంత్ర విద్య ఆత్మల దాడులు మన మీద పడకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసి ఎవరితో సహవాసం చేస్తున్నారు, పరిసరాల్లో ఉన్న వాళ్ళలో ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఇంట్లో ఎవరితో ఎలా సహవాసం చేస్తున్నారు, చుట్టుపక్కల ఇతరులతో ఇరుగు పొరుగు వారితో ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు అనేది, ఈ సమాజంలో ఉన్న వారితో విశ్వాసి ఎలా సహవాసం చేస్తున్నాడు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ఆహారాలతో. అప్పుడే హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈ మంత్ర విద్య మాంత్రిక విద్యలో ఈ రాత్రి కాలసిన ఆత్మీయత ప్రార్థనలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు వారి ఇళ్లల్లో వాళ్ళ పరిసరాల్లో వారి చుట్టూ ఉన్న వాళ్ళతో చేసే సహవాసాల్లో పాపంతో కూడిన సహవాసాన్ని అపవిత్రతతో కూడిన సహవాసాన్ని ప్రేరేపించే విధంగా నడిపించే విధంగా దాడి చేస్తాయి. హల్లెలూయా. సో ఇళ్ల మీద గృహాల్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేయడానికి ఈ రెండు మెయిన్, పాపం అపవిత్రత, ఈ రెండింటిని ఉపయోగించుకుంటారు. హల్లెలూయా. వాళ్ళ పరిసరాలు సంబంధ బాంధవ్యాలు అంటే మనముండే పరిసరాలు మనముండే సంబంధ బాంధవ్యాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని చాలా మెలకుగా ఉండాలి. హల్లెలూయా. సో ఈ మంత్ర విద్య మాంత్రిక విద్య దాడి చేసే మాంత్రికులు ఏం చేస్తారంటే పరిసర ప్రాంతాలు మనం ఉన్న గృహాలు మనమున్న పరిసర ప్రాంతాలు మన చుట్టూ ఉన్నటువంటి వారి ప్రభావాలు మన మీద దాడి చేయబడే విధంగా కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఆ పాపం అనే దాన్ని విడుదల చేస్తూ ఉంటారు. అక్కడే ఆమెను చెప్తాం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసి అనే వ్యక్తి దేవుని ప్రజలైనటువంటి వారు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాలు మన చుట్టూ ఉన్నటువంటి నివసించే ప్రజల మీద ఉన్న ప్రభావాలు మన మీద ఖచ్చితంగా దాడి చేయడం జరుగుతాయి. మంచి ఉంటే పర్వాలేదు కానీ కీడు చెడు ఇలా పాపం అపవిత్రత ఉన్న ప్రజల మధ్యలో అయితే ఖచ్చితంగా ఆ ప్రభావాలు దాడి ఉంటుంది. కాబట్టి చాలా మెలకు కలిగి విశ్వాసి జీవించాలి. అదే దేవుడు మాట్లాడుతున్న ఈ రాత్రికాల సమయంలో మనల్ని మన చుట్టూ మన గృహాల్లో మన చుట్టూ మన పరిసర ప్రాంతాల్లో ఆత్మీయ మెలుగు లేకుండా మనల్ని ఈ మంత్ర విద్య ఆత్మల దాడిలో పడిపోయేలాగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల లేకపోతే ప్రాంతాల పరిస్థితుల ప్రభావాలు పాపపు ప్రభావాలు అపవిత్ర ప్రభావాలు మన మీద పడేలా చేస్తున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల దాడులన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ రా. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మనమున్న ఇల్లు చూడండి, చాలా మంది గృహాలు కట్టుకునేటప్పుడు స్థలాలను ఎంచుకుంటాం. ఫస్ట్ స్థలం కావాలి గృహం కట్టాలండి. చాలా మందికి గృహాలు కావాలనుకున్నప్పుడు స్థలాన్ని కొనుక్కుని లేదా వాళ్ళకున్న స్థలాల్లో గృహాలు కట్టుకోవాలనుకుంటారు. ఆ గృహాలు కట్టుకునేటప్పుడు ఆ స్థలాలు మనం కొంటున్నప్పుడు చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఆ స్థలం చక్కగా 4 పలకలుగా ఉందా,
లేకపోతే ఆ స్థలం వాళ్ళు మానవ రీతిగా ఈ లోకపరంగా ఎంత ఖరీదు చేస్తుంది, అది ఏ పక్కన ఉంది, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. ఆమె చెప్తాం అసలు ఏ పక్కనున్నా ఎంత ఖరీదు చేసినా వీటన్నిటికంటే ముందు భౌతికంగా ఆలోచనలు చేసే దానికంటే ముందు ఆ స్థలం ఎప్పటి నుంచో ఈ భూమి మీద ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. అయితే మనము ఏ స్థలంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రాల్లో, ఏ పట్టణాలు, ఏ గ్రామాల్లో, ఏ పల్లెలు ఎక్కడున్నా ఆ స్థలాల మీద మనకి ముందు తరాలు పితరులు లేదా మనకి తెలియని వేరే జనాంగం, వేరే ప్రజలు జీవించుంటారు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకునేయో మనకు ఆ స్థలాల్లో తెలియదు. ఆమె చెప్తాం మన దగ్గరికి వచ్చిన తర్వాత మన తరాన్ని బట్టి నా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉంది, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, ముందు తరాల నుంచి ఈ తరాలకు 100 సంవత్సరాల వరకు తెలిసి ఉంటుంది. హల్లెలూయా. దానికి 100 సంవత్సరాలకు ముందు, ఆ 200 సంవత్సరాల ముందు, 300 సంవత్సరాల ముందు ఎవరెవరు అక్కడ నివసించారో, ఆ స్థలాల్లో ఏం జరిగిందో, ఆ స్థలాలు ఎవరు ఆక్రమించుకున్నారో, ఆ స్థలాల్లో ఎటువంటి పరిస్థితులు, ఏ విధమైన విగ్రహ బలిపీఠాలు, ఏ విధమైనటువంటి సాతానిక క్రియలు, ఏ విధమైనటువంటి అసలు ఏమీ మనకి తెలియదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత అది రక్షించబడిన వ్యక్తి జీవితం అయితే యేసుక్రీస్తు రక్తం చేత అది ఎలాంటి స్థలాన్నైనా మనం ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించినప్పుడు అది పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరచబడుతుంది ఆ స్థలము కానీ ఆ ప్రదేశం కానీ. కానీ ఈ విధంగా మనము ఈ మంత్ర విద్య ఆత్మల దాడుల ప్రభావం ఆ స్థలాల మీద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒకవేళ ఆ గృహాల్లో ఉన్న, ఆ ప్రాంతాల్లో ఉన్న, ఆ పరిసరాల్లో ఉన్న, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ నివసిస్తున్నటువంటి సంబంధాల్లో ఉన్న మనవి ఖచ్చితంగా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయ వెలుగు కలిగి అక్కడ యేసు నామంలో వాటి క్రియలని నాశనం చేయాలి. ఆమె చేద్దాం. హల్లెలూయా. చాలా చోట్ల, చాలా గృహాల్లో మనం చూసినట్లయితే నెమ్మది ఉండదు. వాళ్ళ ఇల్లు కట్టుకున్న ప్రాంతాల్లో ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు, పోట్లాట్లు, అలజడులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు చూడండి సంవత్సరం పొడుగున వాళ్ళ కుటుంబాల్లో తగాదాలు జరుగుతూనే ఉంటాయి. కారణాలు ఏంటి? ఖచ్చితంగా ఆ వారున్న స్థలంలో, వారున్నటువంటి కుటుంబాల్లో, వారున్న పరిసర ప్రాంతాల్లో, వారి చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఈ మంత్ర విద్య ఆత్మల దాడి, ఈ విధంగా గొడవల చేత, పోట్లాట్ల చేత, జగడాల చేత వారి మీద దాడి చేస్తారు. సో ఇది విశ్వాసి అయినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన రీతిలో గ్రహించుకొని ఏం చేయాలంటే ఆత్మీయ ప్రార్థన మనం చేస్తుండగానే ఎక్కడెక్కడ ఇలా జగడాలు, గొడవలు, తగాదాలు, పోట్లాట్లు నిత్యము ఆరనీయకుండా చేస్తున్నాయో ఆ పరిసర ప్రాంతాల, ఆ గృహాల్లో ఆ మంత్ర విద్య ఆత్మల దాడి, ఆ విధంగా ఆ పోరాటాలు కలిగిస్తే నాశనానికి తీసుకెళ్లాలనేదే ఆ మాంత్రికుల ప్రయత్నం. ఈ రాత్రి కాల సాతాను ప్రయత్నాలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్తులు చేయబడాలి, నాశనం చేయబడింది కాక. ఆమె అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండం అంటే ఇప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మ దాడి ఎలా జరుగుతాయి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో 19వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి మనం క్షుణ్ణంగా చూడవచ్చు. అతనున్న ఇల్లు, అతనున్న పరిసర ప్రాంతం, అతనున్నటువంటి మనుషుల సంబంధ బాంధవ్యాలు. ఆది కాండం 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. అబ్రహాము అన్న కొడుకైనటువంటి లోతు అబ్రహాము నుండి విడిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే ఈయన ఏరుకోరి ఎన్నుకున్నాడు. ఏంటిదంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని. హల్లెలూయా. అంటే ఇతనికి అది పచ్చని తోటలాగా చాలా అందంగా, రకరకాల ఆకర్షణీయంగా కనబడింది. అది కోరుకున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాడంటే హల్లెలూయా, సాయంకాల సమయంలో దేవదూతలు ఇద్దరు ఆ సొదొమ గొమొర్రాకు వచ్చినప్పుడు ఈ లోతు సొదొమ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఆ గౌనుల దగ్గర ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అంటే ఏంటి, లోతు జీవితం ఎలా ఉంది, లోతున్న ఇల్లు ఎలా ఉంది, లోతున్న పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, లోతున్నటువంటి చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు. ఆల్రెడీ సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడి దృష్టిలో బహు పాపులు, చెడిపోయిన వాళ్ళు. హల్లెలూయా. అయితే వీళ్ళు ఆ చెడిపోయిన జనాంగం మధ్యలో ఈ లోతు ఈ ఇల్లు ఎక్కడుందంటే బహు పాపాలు చేసి చెడిపోయిన జనాంగాల మధ్యలో ఉంది. ఈయన ఎలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాడంటే ఈ చెడిపోయినటువంటి భయంకరమైన పాపుల మధ్యలో ఉన్నాడు. ఈయన సంబంధ బాంధవ్యాలు తెల్లారు ఉదయం లేస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నడవాలి, ఎవరి మాటలు వినాలంటే, ఎవరి ప్రభావాలు ఇతని మీద పడతాయంటే
ఇతను ఆ పాపులతో మాట్లాడాలి, ఆ ఘోర పాపులతోనే సంభాషణ చేయాలి. సో వారి మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇతని మీదకి ఆ ప్రభావాలు పడి తీరుతాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. పురాతన కాలంలో అతి పాపిష్టి నగరంగా సొదొమ గొమొర్రా పట్టణం ప్రసిద్ధికి ఎక్కింది. పాపిష్టి నగరంగా. హల్లెలూయా. పురాతన కాలంలో. హల్లెలూయా. అలాంటి పాపిష్టి నగరంలో లోతు ఇల్లు ఉంది. అలాంటి పాపిష్టి నగరం దగ్గర లోతు స్నేహం చేస్తున్నాడు. అలాంటి పాపిష్టి నగరం దగ్గర లోతు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాంటి పాపిష్టి నగరంలో తన భార్య, తన 2 కూతుళ్ళు అందరూ ఉన్నారు. ఆమె చెప్దాం. అంటే పాపం ఇక్కడ చూడండి, ఆ సొదొమ గొమొర్రా చేసిన పాపానికి, ఆ పాపిష్టి నగరానికి, ఆ పాపంపై దేవుని కోపం దండలకు ఉదాహరణగా ఇప్పుడు అది నాశనం కాబోతుంది ఆ పట్టణం. అందుకే దేవదూతలు అక్కడికి వచ్చారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే అంత పాపం పెరిగిపోయింది. దేవుడు ఎప్పుడు పట్టణాల మీదకి, ఆ ఉన్న దేశాల మీదకి నాశనాన్ని తీసుకొస్తాడు తెలుసా? ఆ పాపం పూర్తిగా పండిన తర్వాత, ఆ పాపం పూర్తిగా పెరిగిన తర్వాత ఇక ఉండడానికి వీలు లేదని ఆయన ఉగ్రత వచ్చి నాశనం చేయడం జరుగుతుంది. అది భూమి మీదైనా, అది ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా, ఏ కుటుంబం అయినా, ఏ ఇల్లు అయినా సరే, ఆ పాపం పండిపోయి ఇంకా ఆ ఇల్లు నాశనం అయిపోయే టైం వచ్చిందంటే దేవుడు దాన్ని పడేస్తాడు. హల్లెలూయా. అలాగే ఏ జీవితం అయినా సరే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం పాపం పండింది. పాపంలో దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చి ఇప్పుడు దాన్ని నాశనం చేయడానికి దేవదూతలను పంపించాడు. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే అతను ఉన్న పరిస్థితి ఏంటి? లోతు అబ్రహాము దగ్గర ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాడు. అబ్రహాం దగ్గర దేవునితో సహవాసం అన్ని తెలుసుకున్న వ్యక్తి. సొదొమ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సహవాసం పోయింది దేవుడితో. అక్కడున్న మనుషులతో సహవాసం ఎక్కువైంది. అక్కడున్న ప్రజలతో మాటలు ఎక్కువైపోయినాయి. ఆ గౌన్ దగ్గర కూర్చోవడం ఎక్కువైపోయింది. ఈరోజు చూడండి, విశ్వాసి చాలా 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 జాగ్రత్తతో కూడిన ఆత్మీయ మెలుగు కలిగిన జీవితం జీవించాలి. మంత్ర విద్య ఆత్మలు, మాంత్రిక విద్య దాడులు ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఇక్కడ చూడండి, లోతు జీవితంలో మనం చూసినట్లయితే ఈ పరిస్థితిని మనం గమనించవచ్చు. గట్టిగా గమనించడం. హల్లెలూయా. తానున్న పరిస్థితి ఎలాంటిదో మనం అక్కడ గమనించినట్లయితే అదే ఆదికాండంలో 19వ అధ్యాయంలో 30వ అధ్యాయం నుండి 38 వచనాలు చదువుదాం. 30వ అధ్యాయం నుండి 30వ వచనం నుండి 38 వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలు గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో ఉంటకు లోకంలో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందామని రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో, ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి అతనికి ద్రాక్షారసమును త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించెను. అలాగే మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించింది. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించినో, ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారునికి వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వారికి బెన్నమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లోతు 2 కుమార్తెలు ఎంత భయంకరమైన పాపం చేశారో తండ్రితో, ఆ పట్టణ ప్రభావాలని ఇక్కడ మనం గమనించవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణ నాశన ప్రభావాలు. హల్లెలూయా. లోతు తన కూతుళ్ళపై కూడా ఎలాంటి దైవ భక్తి సంబంధమైన ప్రభావాన్ని చూపలేకపోయాడు. హల్లెలూయా. మంత్ర విద్య, మాంత్రిక విద్య ఆత్మల దాడి ఉన్న కుటుంబాలు ఏ మాత్రం కూడా వాళ్ళ కుటుంబాల్లో ఇతరుల మీద వాళ్ళ యొక్క దైవిక ప్రభావాల్ని ఏ విధంగా చూపించలేరు లోతులాగా. హల్లెలూయా. లోతు ఎంచుకున్న స్థలము కరెక్ట్ అయింది కాదు. లోతు ఎంచుకున్న పరిసర ప్రాంతాలు కరెక్ట్ అయినవి కాదు. లోతు కట్టిన ఇల్లు, లోతు ఉన్న ఇల్లు సరైన ప్లేస్ లో లేదు. అప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఒకవేళ అతని ఆత్మీయ జీవితం అబ్రహాం దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా అతని పరిసర ప్రాంతాలు అలా ఎంచుకునేవాడు కాదు. హల్లెలూయా. తన పరిస్థితి పూర్తిగా నాశనానికి వెళ్ళే స్థితిలోకి, తన పిల్లల జీవితాలు నాశనం అయ్యే స్థితిలోకి అతని జీవితం ఉండేది కాదు. ఈరోజు చూడండి, చాలా మంది మంత్ర విద్య ఆత్మల దాడి ద్వారా వాళ్ళ ఇళ్లలో వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళ పిల్లల మీద చూపించలేనటువంటి పరిస్థితి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా విపరీతంగా కొనసాగుతుంది. హల్లెలూయా. ఈ విధమైన దాడి మనం చూడొచ్చు. ఇక్కడ జరిగిన దానికి బాధ్యుడు లోతే. హల్లెలూయా. అలాగే లోతు చరిత్ర ఒక శోచనీయమైన చరిత్ర. హల్లెలూయా. ఇంకా కానీ అది అనేక గుణపాఠాలు నేర్పించే పాఠం. హల్లెలూయా. ఇతడు దేవుణ్ణి నమ్మి నీతిమంతుడని లెక్కలోకి వచ్చిన వ్యక్తి లోతు. హల్లెలూయా. అయితే పేరాస మూలాన తగని దాన్ని ఎన్నుకున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, పేరాసలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు తగని దాన్ని, తగని ఇల్లు, తగని ఆ ప్లేసుల్ని, తగని స్థలాల్ని, తగని ప్రాంతాలను ఎంచుకుంటారు. ఆమె చెప్దాం, మనకి ఏ విధమైన పేరాసలు ఉండకూడదు దేవుని ప్రజలు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. తనకి ఏదో పేరాస కలగాలన్న ఆలోచన లోతుకి రాబట్టి తగని దాన్ని, తగని స్థలాన్ని, తగని ప్రాంతాన్ని, తగని పట్టణాన్ని, తగని చోటని ఎంచుకుని నివసించడానికి వెళ్ళాడు. ఆమె ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, పేరాసల కోసం మనం తగని స్థలాల్లోకి, తగని ప్రాంతాల్లోకి, తగని యొక్క గృహాల్లోకి వెళ్ళి నివసించకూడదు. ఈ మాంత్రిక విద్య దాడి ఎలా చేస్తుందంటే, పేరాసలు కలిగించి విశ్వాసుల జీవితాల్లో తగని స్థలాలు ఎంచుకునేలాగా, తగని స్థలాలు నివసించేలాగా, తగని ఇళ్లలోకి ప్రవేశించేలా చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ పేరాసల మూలంగా దేవుని చిత్తంలో లేని ఇళ్లలోకి వెళ్ళేలాగా, దేవుని చిత్తంలో లేని స్థలాల్లో నివసించేలాగా, దేవుని చిత్తంలో లేని స్థలాల్లో గృహాలు కట్టుకునేలా చేయాలని చూసేది. లేకపోతే దేవుని చిత్తంలో లేని స్థలాల్లోకి ప్రాముఖ్యత ఇచ్చేలా చేసి ఈ లోతులాగా నాశనాన్ని నడిపించాలని చూస్తున్న మంత్ర విద్య దాడులు ఎక్కడున్నా, ఎవరిలో ఉన్నా, ఒకవేళ ఈరోజు మీరు ఎవరైనా గృహాలు కట్టుకోవాలనుకుంటున్నా, గృహాలకి స్థలాలు కొనుక్కోవాలనుకుంటున్నా, లేకపోతే ఎక్కడైనా ఒక గృహాన్ని కొనుక్కుని నివసించాలనుకుంటున్నా, ముఖ్యంగా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, పేరాశ కోసం మాత్రం ఏది చేయొద్దు. హల్లెలూయా. లోతు పేరాశ మూలంగా సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర గృహాన్ని ఎంచుకున్నాడు. అక్కడికి పోయాడు. అక్కడికి వెళ్ళడం వల్ల అతను పూర్తిగా నష్టపోయాడు కుటుంబాన్ని అన్నిటినీ. ఈ రాత్రికాల సమయంలో చాలా కుటుంబాలు ఇలా పేరాశ మూలంగా గృహాలు, అలాగే నేను ఒక విజయవాడ పట్టణం, లేదా హైదరాబాద్ పట్టణం, లేదా ముంబై పట్టణం, ఇలా పేరాశలకు కాదు మనం కావాల్సింది దేవుని చిత్తం ఏంటి, మనం ఎక్కడ నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ స్థలంలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ ప్రదేశంలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ ప్రాంతంలో నివసిస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం, ఏ ప్రాంతంలో నివసిస్తే మనం దైవభక్తి కలిగి జాగ్రత్తగా జీవించగలుగుతాం, దేవుడు కోరుకున్న రీతిలో మన జీవితం కొనసాగించబడుతుంది. ఏ స్థలాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ పట్టణాల్లో, ఏ పల్లెల్లో, ఇవన్నీ కూడా మనం దైవికంగా ఆత్మ సంబంధంగా ఆలోచించి వివేచించి తెలుసుకోగలగాలి. ఈ రాత్రి కాలంలో మంత్ర విద్య ఆత్మల దాడులు పేరాశలు కలిగించి వారిని ఏ పట్టణాలు, ఏ గ్రామాలు, ఏ పల్లెలు, ఏ ప్రాంతాలు, ఏ దేశాలు ఎంచుకునేలా జీవించేలా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల దాడులు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక. ఆమె పేరాశల కోసం మనం స్థలాలు ఎంచుకోకూడదు, పేరాశల కోసం మనం గృహాలు కట్టుకోకూడదు, పేరాశల కోసం మనం పట్టణాలలో ఆ పట్టణంలో నివసించాలి, ఈ పట్టణంలో నివసించాలని కోరుకోకూడదు. పేరాశ కోసం ఏది కూడా లోతులాగా దేవుని చిత్తంలో లేని స్థలాలకు వెళ్ళకూడదు, పరిసరాలకు వెళ్ళకూడదు. ఆమె చెప్దాం, పేరాశల కోసం ఏది చేయకూడదు. దేవునామానికి మహిమ కలుగునే గాక. ఈ రాత్రి కాలసిన దేవుడు చెబుతున్నాడు, ఇంకా మనం అర్థం చేసుకొచ్చి మంత్ర విద్య ఆత్మల దాడులు గృహాల్లో నివసించే వాళ్ళు ఈ పేరాశలకి తగిన, ఈ పేరాశల కోసం నివసించేలా చేసి దాడి చేస్తాయి. గడిగా ఆమె చెప్దాం. లోతు జీవితంలో మనం ఆ దాడిని చూడొచ్చు. గడిగా ఆమె చెప్దాం. సొదొమకు దూరంగా నివసించడానికి నిశ్చయించుకోలేదు లోతు, పేరాశ మూలంగా. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే, పాపులే. చెడిపోయిన వాళ్ళ మధ్యలో, పాపుల మధ్యలో నేను నివసించకూడదని నిశ్చయించుకోలేదు. ఎవరంటే లోతు. హల్లెలూయా. అలాగే ఈ రాత్రి కాల సమయంలో అక్కడ పాపులు ఉన్నారని తెలుసు, పాడైపోయిన జనాంగం ఉన్నారని తెలుసు, అక్కడ ఏమాత్రం కూడా దేవుని చిత్తంలో అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అంగీకరించిన ప్రజలు ఉన్నారని తెలిసి అక్కడే నేను నివసిస్తాను. దేవుడికి ఇష్టం, దేవుడు ఉగ్రతకు చోటిచ్చే ప్రజల మధ్యలోనే, దేవుడి కోపానికి చోటిచ్చే ప్రజల మధ్యలో నివసిస్తాను అనుకుని కోరుకోకూడదు. ఆమె చెప్తాం. లోతు అలా కోరుకున్నాక ఈ మంత్ర విద్య మాంత్రిక దాడులు ఏం చేస్తాయంటే, దేవుని ప్రజల జీవితాల్లో దేవుని ఉగ్రత ఏ ప్రజల జీవితాల్లో
ఏ పట్టణాల మీద ఏ ప్రాంతాల మీద కుమ్మరించబడతాయో అక్కడికి వెళ్ళి నివసించే ప్రేరేపణలు ఇస్తాయి. గట్టిగా ఆమె చెప్పాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఉగ్రతకు చోటిచ్చే ప్రదేశాల్లో, దేవుని కోపానికి చోటిస్తే ప్రాంతాల్లో దేవుని ప్రజలు జీవించేలా చేయాలని చూస్తున్న మంత్ర విద్య, మాంత్రిక, బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూడొచ్చు మనము, అతడు సొదొమ ఎలాంటిదో అతనికి తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం బహు ఘోరమైనది అని దేవుడి దృష్టిలో బహు పాపిష్టి నగరం అని తెలుసు. దేవుడికి ఇష్టం లేని నగరం అని తెలిసి ఏరి కోరుకున్నాడు అనమాట. హల్లెలూయా. మనము దేవుడికి ఇష్టమైన ప్లేస్ లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు దేవుడికి ఇష్టమైన స్థలాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గృహాలు దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గృహాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మంత్ర విద్య, మాంత్రిక విద్య దాడులు ఎలా ఉంటాయంటే దేవుడి చిత్తంలో లేని స్థలాల్లో, దేవుడి చిత్తంలో లేని గృహాల్లో, దేవుడి చిత్తంలో లేని కట్టడాలు కట్టేలా చేయాలని చూస్తాడు. నివసించేలా చేసి నాశనం చేయాలని చూస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఆ పట్టణం, ఆ ప్రజలు పాడైపోయిన వాళ్ళు, పాపులను తెలిసి కూడా అక్కడ నివసించాలని కోరుకోవడం లోతు తప్పే కదా. ఈరోజు చాలా మందిలో ఈ మాంత్రిక విద్య, మంత్ర విద్య దాడులు ఎలా పనిచేస్తాయండి? పాపాత్ముల మధ్యలో నివసించినా ఏం కాదులే, అక్కడికి వెళ్ళి నివసిస్తే అది ఎంతో పచ్చగా కనబడింది మరి ఆ పాపం. హల్లెలూయా. ఈరోజు సాతాను పాపాన్ని ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాడు. పాపపు పరిస్థితులు, పాపపు స్థితిగతులు చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, హవ్వకి ఆ తినొద్దన్న పండు ఆ సాతాను చెప్పినప్పుడు ఎంత ఆకర్షణీయంగా కనబడిందో, అందంగా కనబడిందో, ఈ లోతుకి సొదొమ గొమొర్రా పట్టణం అలా కనబడింది. హల్లెలూయా. చాలా మందికి దేవుడు వద్దన్నది చాలా ఆకర్షణీయంగా, అందంగా కనబడతాయి. పాపం శపించబడినవి, దేవుడు వద్దన్నవి. ఎలీషా వద్దన్నది గెహాజీకి చాలా ఇష్టంగా కనబడింది, వెండి వస్త్రాలని. దేవుడు ఊరికే వద్దంటున్నాడు అవి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల దాడి, దేవుడు వద్దన్నవి, దేవుడు కాదన్న స్థలాలు కానీ, దేవుడు వద్దన్న పట్టణాలు కానీ, దేవుడు వద్దన్నటువంటి థ్యాంక్ యూ జీసస్ ఇల్లు కానీ, దేవుడు వద్దన్న ఏ స్థలాల్లో దేవుని ప్రజల జీవితాలు ఏ విధంగా మంత్ర విద్య ఆత్మల దాడి ద్వారా బంధించబడడానికి వీల్లేదు, నివసించడానికి వీల్లేదు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఇబ్బంది పడి నాశనం పడడానికి వీల్లేదు. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక క్రియలని. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్న మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, సొదొమ పట్టణం ఎలాంటిదో లోతుకి తెలుసు. ఆ ప్రజల ప్రవర్తన వల్ల లోతు విసిగిపోయాడు. నువ్వు ఎవరి ప్రవర్తన, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ గృహాల్లో ఉంటున్నావో, ఏ స్థలాల్లో ఉంటున్నావో, అక్కడున్న ప్రజల ద్వారా కనుక నీకు విసుగు వస్తుందంటే ఖచ్చితంగా అది దైవ చిత్తం లేని స్థలంలో ఉన్నట్టు. హల్లెలూయా. మంత్ర విద్య, మాంత్రిక దాడులు అక్కడ ఉన్నట్టు. మాంత్రిక విద్యలు, మంత్ర విద్య ఆత్మ దాడులు ఎలా ఉంటాయంటే, మనం నివసించే ప్రదేశాల్లో ఆ మంత్ర విద్య ఆత్మల దాడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విసుగు, విపరీతమైన విసుగు అక్కడ కనబడుతుంది. ఏం చేసిన విసుగు అనేది ఆ ప్రజల జీవితాల్లో అక్కడ ఆవరించబడుతుంది. అంటే ఆ చుట్టూ ఉన్న ప్రజలు, ఆ ప్రాంతాల్లో ఆ విసుగుతో కూడినటువంటి మంత్ర విద్య ఆత్మల దాడులు అక్కడ ఉన్నాయన్నమాట. ఈ లోతు అక్కడున్న ప్రజల ద్వారా విసిగిపోయాడు, వాళ్ళ జీవిత విధానాల ద్వారా విసిగిపోయాడు, వాళ్ళ యొక్క పాపపు జీవితాల ద్వారా ఈ నీతిమంతుడిగా పిలువబడిన లోతు విసిగిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు చేస్తున్న సేవా స్థలాల్లో విసుగు కలిగించే పరిస్థితులు వస్తున్నాయా? లేకపోతే థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఉన్న ఇంటి పరిసర ప్రాంతాల్లో, లేకపోతే నీ ఇంటిలోనే నీ వాళ్ళ ద్వారా విసుగు వస్తుందా? నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా నువ్వు విసిగిపోతున్నావా? లేకపోతే నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ రక్త సంబంధుల ద్వారా నువ్వు విసిగిపోతున్నావా? లేకపోతే నువ్వు చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క ఇరుగు పొరుగు వారి ద్వారా నీకు విసుగు వచ్చేస్తుందా? ఇలాంటి పరిస్థితి వస్తున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మాంత్రిక మంత్ర విద్య ఆత్మల దాడి ఉన్నట్టు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సేవ మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ద్వారా విసుగు కలిగిస్తున్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావాలన్నింటినీ కూడా వేరంతో సహా 21:10 ప్రకారం ప్రలగించి విర్రగొట్టి నాశనం చేస్తాం. ఆమె లోతు నిజంగా బలమైన ప్రార్థనాపరుడై ఉంటే ఖచ్చితంగా అతను ఏం చేయాలి? ఆ ప్రాంతాల్లో అసలు అలాంటి ప్రాంతాన్ని ఎంచుకోకూడదు. హల్లెలూయా. కానీ అతను ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి గౌనుల దగ్గర కూర్చున్న వాళ్ళతో సంభాషణ చేస్తున్నాడు, పాపులతో సంభాషణ చేస్తున్నాడు. నీతిమంతులకి పాపులతో సంభాషణలు ఏంటి? హల్లెలూయా. విశ్వాసికి అవిశ్వాసితో మాటలేంటి? గౌనుల మీద కూర్చుని. హల్లెలూయా. అది కూడా లోకంలో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ఈ మాటలేంటి? గౌనుల దగ్గర కూర్చుని మాట్లాడేవాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు? దేని గురించి ఎక్కువ మాట్లాడతారు?
లోతు దేవుని పాదాల దగ్గర కూర్చోట్లేదు, పాపాత్ములు అనే మనుషుల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంత్ర విద్య, మాంత్రిక విద్య దాడిలో ఉన్న వాళ్ళు గౌనుల దగ్గర, అరుగుల దగ్గర కూర్చుని ఇలాంటి పిచ్చాపాటి మాటలు మాట్లాడే పరిస్థితులు లోతులాగా ఎదుర్కొంటారు. ఈ రాత్రి కాలశంలో ఇలాంటి పరిస్థితులు విశ్వాసుల జీవితాలు ఉండడానికి వీల్లేదు, సేవకుల జీవితాలు ఉండడానికి వీల్లేదు, దేవుని ప్రజల జీవితాలు ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ విధంగా గౌనుల దగ్గర కూర్చుని లోతులాగా మాట్లాడింపజేస్తున్న మంత్ర విద్య, మాంత్రిక దాడి ఎక్కడున్నా సరే, ఎవరి జీవితాల్లో ఉన్నా ఈ రాత్రి యేసు నామములో నాశనం చేయబడును గాక. ఆమె ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, తన ప్రజలైనటువంటి వారు ఆయన పాద సన్నిధిలో కూర్చోవాలి, ఆయన చిత్తం దగ్గర, ఆయన చిత్తమైన స్థలాల్లో ఉండి ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ లోతు అక్కడ విసిగిపోయాడు, కానీ అక్కడే విసిగిపోయినా సరే అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు. విసుగు వస్తుంది నీకు ఆ ప్రజల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రాంతాల ద్వారా, పరిసర ప్రాంతాల ద్వారా. అరే నువ్వు ఇంకా తెలుసుకోవాలి కదా, అక్కడ ఏంటి, నాకు ఇక్కడ మనశ్శాంతి ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, ఏదో ఒక రకమైన విసుగు నన్ను వెంబడిస్తుంది అని అర్థం చేసుకోవాలి కదా. ఆమె చేద్దాం. తెలిసి కూడా విసిగిపోతున్నానని తెలిసి కూడా ఆ సోదమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడలేదు, అందులోనే నివసించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలా మంది చూడండి, పాపాత్ముల మధ్యలో ఉండి ఆ పాపాత్ముల ద్వారా వచ్చే ఒత్తిడులు ఎదుర్కొంటూ వారి ద్వారానే నా మీదకి దాడి వస్తుందని తెలుసు వాళ్ళకి తెలుసు, చుట్టుపక్కల వచ్చే వాళ్ళందరి ద్వారా వచ్చే వాళ్ళ ద్వారా వచ్చే ఆ ప్రభావాలన్నీ తెలిసి కూడా విసిగిపోయి కూడా కావాలని వాళ్ళతో పాటు ఏమైపోతున్నారంటే ఇక కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నారు. ఆమె చెప్దాం, నష్టపోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు, అలాంటి పట్టణాలు, అలాంటి గృహాల్లో నివసిస్తే. ఇవి గృహాల్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి శాపపు గాడిని రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొట్టుతాను. థ్యాంక్ యూ లార్డ్. విరగొట్టాలి. ఎందుకంటే మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో, మన పరిసర ప్రాంతాల్లో, మనం ఉన్న స్థలాలు ఇవి ఏలుబడి చేయడానికి వీలేదంతే ఇస్తున్నాము. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, నీతిమంతుడి ఈలో ఒక ధననిధిలాగా ఉండాలి, దురాత్మల గృహాల్లో ఉండకూడదు. ఆమె చెప్తాం. ఇక్కడ ఇతని జీవితం చూసినట్లయితే అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు, కానీ దేవుని భయభక్తుల్లో, ఉపదేశంలో తన కూతుర్ను కూడా పెంచలేదు. ఆమె చెప్తాం. ఈరోజు చూడండి, చాలా మంది మాంత్రిక విద్య, మంత్ర విద్య ఆత్మల దాడిలో ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని దేవుని భయభక్తులతో పెంచలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాంత్రిక విద్య దాడి అక్కడ పూర్తిగా ఆవరించబడింది. ఆ స్థలాల్లో ఉండకూడని స్థలాల్లో ఉన్నారు, ఉండకూడని చోటు ఉన్నారు కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళ పిల్లల్ని దైవికమైన భయభక్తులతో పెంచలేకపోయాడు లోతు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ ఎవరి కుటుంబాలు, ఎవరి ప్రాంతాలు, ఎవరి స్థలాలు, ఎవరి గృహాలు ఇలా దేవుని భయభక్తులతో నివసించని కూడా చేస్తున్న ఆ మాంత్రిక విద్య ఆత్మల దాడి ఏ గృహాల్లో, ఏ పట్టణాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ ప్రదేశాల్లో, ఏ చుట్టుపక్కల ఏలుబడి చేస్తున్నా ఈ రాత్రి కాలం మనం చేస్తున్న ఆత్మీయత ప్రార్థన ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొడుతున్న నాశనం చేస్తున్నాం అని క్రియలని. హల్లెలూయా. మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే ఆ మంత్ర విద్య ఆత్మల దాడి ఆ ప్రాంతాల్లో లేకుండా, ఆ స్థలాల్లో లేకుండా, ఆ గృహాల్లో లేకుండా నిస్సత్తు చేయబడతాయి, నిర్వీర్యం చేయబడతాయి, నాశనం చేయబడతాయి. హల్లెలూయా. యేసే నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఉండే స్థలాల్లో, గృహాల్లో ప్రార్థన చేయడానికి ఎక్కువ నడిపింపు రావాలి. మంత్ర విద్య ఆత్మల దాడి ఉన్న చోట ఎక్కువ ప్రార్థన నడిపింపు రెండో, ఆ గృహాల్లో కానీ, ఆ స్థలాల్లో కానీ, ఆ ప్రాంతాల్లో కానీ ఎక్కువ ప్రార్థన చేయలేరు, ఎక్కువ దేవుడిని స్తుతించలేరు, ఎక్కువ దేవుడిని ఆరాధించలేరు. ఆ కుటుంబంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇళ్లలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఆ ఇళ్లలో విసుగు ఉంటుంది ఎక్కువ. వాళ్ళు చేసే పనుల ద్వారా విసుగు వచ్చేస్తుంది, వాళ్ళు చేయలేక నీరసం అయిపోయి, బలహీనలు అయిపోయి, లేకపోతే వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి చుట్టుప్రక్కల ఉన్న ఇతరుల ప్రజల ద్వారా ఈ లోతు అట్లాగే విసిగిపోయాడు. వాళ్ళు గౌనుల దగ్గర మాట్లాడడం, వీళ్ళు గౌనుల దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈయన వాళ్ళతో కలిసి మాట్లాడడం. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు, కూతుర్లు కూడా దేవుని భయభక్తుల్లో పెంచలేదు. నువ్వే గౌనుల దగ్గర కూర్చొని మాట్లాడితే నీ ఇంట్లో పిల్లలు దేవుని భయభక్తుల్లోకి ఎలా వస్తారు? హల్లెలూయా. అంటే ఈ మంత్ర విద్య, మాంత్రిక దాడులు ఏం చేస్తాయంటే పిల్లల్ని దేవుని భయభక్తులతో పెంచనీకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రభావాలన్నీ చుట్టేసేసి లోక మాటల్లో పడేసి ఈ రాత్రి కాలసం ఇలాంటి ప్రభావాలు ఎవరి జీవితాల్లో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పిల్లల్ని దేవుని భయభక్తులతో పెంచనీయకుండా చేస్తున్న స్థలాలు కానీ, ఆ ఇళ్లలో ఉన్న పరిస్థితులు కానీ, ఆ ఇంట్లో పనిచేస్తున్న మంత్ర విద్య ఆత్మ దాడి శాపపు గాడులు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం వేస్తున్నాము. మన పిల్లల్ని మనం దైవిక భయభక్తులతో, దేవుని భయభక్తులతో పెంచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం లేదు, ఎవరు భయం లేదు. ఎందుకంటే వాళ్ళకి మొదటి దేవుడు అంటే భయం లేదు. హల్లెలూయా. ఈ ఇద్దరు కూతుళ్ళకి, లోతు ఇద్దరు కూతుళ్ళకి దేవుడు భయం లేదు కాబట్టి
ఘోరాతి ఘోరమైన పాపం చేయడానికి అక్కడ చేశారు. హల్లెలూయా. కన్న తండ్రితో అంటే ఏంటి, వీరికి దేవుడు భయం ఉంటే ఏది పాపమో ఏది పవిత్రమో తెలిసేది కదా. ఆ పరిశుద్ధతను ఆ పాపం గురించిన విషయాలను చెప్పలేకపోయాడు, జీవించలేకపోయాడు లోతు. అంటే ఈ రాత్రి కాల సమయంలో ఈ మాంత్రిక మంత్ర విద్య దాడులు ఉన్న ప్రజల జీవితాలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధతను కోల్పోయేలాగా, పాపం జీవించేలాగా చేస్తాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. లోతు పాపం నుంచి విడుదల పొందినప్పటికీ శరీర స్వభావానికి లొంగిన విశ్వాసాలకి ఇతడు గుర్తుగా ఉన్నాడు. శరీర స్వభావానికి లొంగిపోయాడు అనమాట లోతు. ఎన్నడూ దేవుని ప్రజలమైనటువంటి వారు పాపం నుంచి విడుదల పొందుకున్న వారమే కాకుండా క్రీస్తు రక్తం ద్వారా మన శరీర స్వభావానికి లొంగిపోయే వారంగా ఉండకూడదు. మాంత్రిక విద్యలు, మంత్ర విద్యలు మన శరీరం మీద విపరీతంగా దాడి చేయాలని చూస్తాయి. లోతు మీద దాడి చేసింది అదే, శరీర స్వభావం మీద. ఎన్నడూ కూడా మన శరీర స్వభావాలను మనం జయించాలంటే ఆత్మ స్వభావం కలిగిన వారంగా నడుచుకున్నప్పుడు దాన్ని జయించగలుగుతాం. ఆమె చెప్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి మీద, గృహాల్లో శరీర స్వభావాలతో నివసించేలాగా దాడి చేస్తున్న బలవంతుడి క్రియలు, ఏ గృహాల్లో దాడి చేస్తున్న మంత్ర విద్య ఆత్మ క్రియలు, ఆ శాపపు గాడులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని వాక్కు ద్వారా మనం ఈ లోకం నిజస్థితి ఎలాంటిదో అందులో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని శక్తి గల వాక్యం ద్వారా ఈ లోకం ఎలాంటిదో మనం తెలుసుకోగలగాలి. దేవుని శక్తి గల వాక్యం ద్వారా ఈ లోకంలో మనం ఎలా నివసించాలో కూడా మనం తెలుసుకోగలగాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుని శక్తి గల వాక్యం ద్వారా ఈ లోకంలో మనం ఎలా జీవించాలో కూడా మనం నేర్చుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు ఏం చేస్తాయంటే గృహాల్లో ఉన్న వాళ్ళ మీద, ఈ గృహాల మీద దేవుని వాక్యం ఆ గృహాల్లో లేకుండా, దేవుని వాక్యము ద్వారా ఈ లోకం ఎలాంటిదో తెలుసుకోకుండా, దేవుని వాక్యం ద్వారా జీవించనీయకుండా అడ్డుకుంటాయి. లోతుకి నిజంగా దేవుని వాక్యం అబ్రహాంతో ఉన్నప్పుడు తెలుసు. దేవుని వాక్యము లోతు సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యంతో సంబంధం లేని జీవితం జీవించాడు. దేవుని వాక్కు ఈ లోకం ఎలాంటిదో తెలియజేస్తుంది అన్న విషయాన్ని కూడా అతడు పక్కన పెట్టేశాడు అనమాట తెలుసుకుని. సో ఏంటంటే మంత్ర విద్య ఆత్మల దాడులు ఏ కుటుంబాల మీద, ఏ గృహాల మీద దాడి చేస్తాయో ఆ గృహాల్లో దేవుని వాక్యానికి చోటు ఉండదు. ఆ గృహాల్లో నివసించే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించరు, లోకంతో కలిసిపోతారు. ఈ రాత్రి కాల సమయంలో మనం చేస్తున్న ఆత్మీయత ప్రార్థనలో ఈ మంత్ర విద్య మాంత్రిక శాపపు గాడులు ఏ గృహాల మీద, ఏ గృహంలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నా దేవుని వాక్కు ప్రకారం జీవించకుండా, వాక్యం లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక. ఆమె మన గృహాల్లో దేవుని వాక్యం ఉండాలి. ఆమె చెప్దాం. మన జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మన గృహాల్లోకి మాంత్రిక విద్య దాడులు ఏమాత్రం కూడా దాడి చేయలేవు. ఆమె ఏ గృహాల్లో దేవుని వాక్యానికి చోటు ఉండదో, ఏ విశ్వాసుల జీవితాల్లో దేవుని వాక్యానికి చోటు ఉండదో, ఏ సేవకుల జీవితాల్లో దేవుని వాక్యానికి చోటు ఉండదో ఆ గృహాల్లో ఖచ్చితంగా మాంత్రిక విద్యల దాడి విపరీతంగా చెలరేగితాయి, లోతు మీద దాడి చేసినట్టుగా. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనకు స్వార్థం మూలంగా, లోకంతో రాజీ పడడం మూలంగా ఎంత నష్టం కలుగుతుందో లోతు జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. లోతు చెడిపోయినటువంటి ప్రజల మధ్యలో నివసించడానికి కారణం ఏంటంటే స్వార్థం ఉంది అతనిలో. అలాగే లోతు ఆ పాడైపోయిన పట్టణం దగ్గర జీవించడానికి కారణం ఏంటంటే వాళ్ళతో విసిగిపోతున్నా సరే, వాళ్ళ మాటలతో, వాళ్ళ ప్రవర్తన, వారి జీవిత విధానాలు చూసి విసిగిపోతున్నా సరే వారితో రాజీ పడిపోయాడు ఇంకా జీవించడానికి. ఎన్నడూ ఎప్పుడు ఒక విశ్వాసి, దేవుని సేవకుడు, దేవుని ప్రజలైనటువంటి వారు లోకంతో రాజీ పడ్డానికి వీల్లేదు. ఆమె చెప్దాం. లోకంలో నివసిస్తున్నప్పటికీ కూడా మనం లోకానికి వేరే జీవించాలి. లోక పరిస్థితులకి, లోక ప్రభావాలకి, లోకంలో ఉన్న మాటలకి, లోకంలో ఉన్న ప్రవర్తనలకి, లోకంలో ఉన్న జీవించే ప్రజల మనస్తత్వాలకి మనం రాజీ పడకూడదు. ఈ మాంత్రిక విద్యలు, మంత్ర విద్య ఆత్మల దాడులు ఏం చేస్తాయంటే విశ్వాసీ జీవితాన్ని, సేవకుల జీవితాన్ని లోకంలో రాజీ పడిపోయేలా చేయాలని చూస్తాయి. లోకంతో కలిసిపోయేలా లోతు జీవించాలని ఆ స్వార్థపూరితమైన జీవితాలకు నడిపిస్తాయి. ఆ పేరాశ అనేది అతనికి ఉన్న స్వార్థం. ఆ పేరాశను బట్టే అతను అక్కడ నివసించడానికి వెళ్ళాడు. అంతేకాకుండా అతనిలో ఏం చోటు చేసుకుందంటే ఈ పేరాశ మూలంగా స్వార్థంతోనూ, అలాగే ఆ లోకంతో రాజీ పడిపోయే జీవితంతో కలిసిపోయాడు. ఎన్నడూ ఎప్పుడు ఒక విశ్వాసీ జీవితం, ఒక సేవకుని జీవితం ఎన్నడూ ఈ లోకంతో రాజీ పడకూడదు. హల్లెలూయా. చాలా మంది లోకంతో కలిసి జీవించకపోతే ఎట్లా, లోకంతో కలిసి నడవకపోతే ఎట్లా, లోకంతో లోకంలో ఉన్న లోకానికి వేరే జీవించాలి. హల్లెలూయా. లోక పద్ధతులకు వేరే జీవించాలి, లోక మర్యాదను అనుసరింపక అన్నాడు దేవుడు. హల్లెలూయా.
లోక మర్యాదలు మీరు అనుసరింపొద్దన్నాడు. లోకంలో ఉన్న మర్యాదలన్నీ దేవుని ప్రజల జీవితాల్లో రాకూడదు. లోతు ఇప్పుడు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నెట్టివేయబడ్డాడు. ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు విశ్వాసుల జీవితాన్ని, సావుకుల జీవితాన్ని, దేవుని ప్రజల జీవితాన్ని లోకంలో ఉన్న పద్ధతుల ప్రకారం, లోకంలో ఉన్న మర్యాదల ప్రకారం జీవించేలాగా పురిగొలుపుతాయి, ఉసుగొలుపుతాయి. ఈ రాత్రికాల సమయంలో ఇలా ఎంతమంది అయితే దేవుని ప్రజలుగా ఉండి కూడా లోక పరిస్థితులతో రాజీ పడిపోతూ, లోక పద్ధతులతో కలిసిపోతూ, ఇలా స్వార్థపూరితమైన పేరాసలు కలిగి వాటి కొరకు పరిగెడుతున్నారో, అది సేవకులైన విశ్వాసులైన ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎవరెవరి గృహాల మీద, ఎవరెవరి గృహాల్లో, ఎవరెవరి జీవితాల్లో ఈ పేరాసను, ఈ స్వార్థాన్ని, ఈ లోకంతో రాజీ పడిపోయే జీవితాన్ని, ఈ మంత్ర విద్య ఆత్మల దాడిని తీసుకొస్తున్నాయో యేసుక్రీస్తు రక్తం ద్వారా విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రాత్రి మనం చేస్తున్న ప్రార్థన ద్వారా ఈ మాంత్రిక విద్య ఆత్మల దాడులు గృహాల మీద లేకుండా, ఈ కుష్ఠుపొడలు లాంటి అంటు రోగాలు, లోకానుసారమైనటువంటి పాపంతో కూడిన అంటు రోగాలు, ఈ లోకానుసారమైనటువంటి అపవిత్రతతో కూడిన కుష్ఠరోగం లాంటి అంటువ్యాధులు లేకుండా నాశనం చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుడు చెబుతున్నాడు లోతు జీవితం ద్వారా ఈ పాఠాలని. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి ప్రజలు బయటకు వచ్చారంటే మోయాబు వాళ్ళు, అమ్మోను వాళ్ళు. హల్లెలూయా. ఇజ్రాయెల్ వారికి పగవాళ్ళు అనమాట వీళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్తాం దేవుని ప్రజలకు. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి పాపాలు ఎంత దీర్ఘకాలిక ఫలితాలు ఇస్తాయి. మంత్ర విద్య మాంత్రిక దాడులు దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాల వరకు వెంబడిస్తాయి. హల్లెలూయా. సో అది ఏ తరం నుంచి వచ్చినా సరే, ఆ తర్వాత ఇప్పుడు చూడండి లోతు కుమార్తె నుంచి వచ్చింది మోయాబు, వీళ్ళు అమ్మోనీలు బయటకు వచ్చి ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు పగవాళ్ళు అయ్యారు దేవుని ప్రజలకి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను యొక్క కుయుక్తులు ఎలాంటివి అంటే ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ద్వారా ఆ గృహాల్లో ఉన్న వాళ్ళని తరతరాలు శపించబడిన వారిగా, ఇంకా నాశనానికి లోనయ్యే వారిగా, ఈ విధంగా లోతు కుటుంబం ఎందుకు పనికి రాకుండా అయిపోయినట్టుగా చేయాలనేదే వాళ్ళ ప్రయోగం. కానీ రాత్రికాల సమయంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఆత్మీయ మెలుగు కలిగి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఇలా ఈ లోతు కుటుంబం నాశనం చేసినట్లుగా పిల్లల జీవితాల్ని, భార్యాభర్తల జీవితాల్ని, ఆ కుటుంబ ఆత్మీయ జీవితాల్ని నాశనం చేసేటటువంటి ఆ యొక్క మంత్ర విద్య ఆత్మల దాడులన్నీ కూడా, ఆ బలిపీఠాలన్నిటి కూడా, స్థావరాలన్నిటి కూడా ఏ ప్రదేశాల్లో, అవి ఏ గృహాల్లో, ఏ స్థలాల్లో ఏలుబడి చేస్తున్నా, అవి మన స్థలాల్లో కానీ, మన ప్రదేశాల్లో కానీ, మన ప్రాంతాల్లో కానీ, మన గృహాల్లో కానీ, మన దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ప్రాంతం ఎక్కడా లేకుండా, సరిహద్దుల్లో, పులిమేరలో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బలిపీఠ ఎరిమియా 1:10 ప్రలగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు ఏ స్థలాల్లో, ఏ పట్టణాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ గృహాల్లో, ఏ ప్రజల జీవితాల్లో దాడి చేయకుండా పూర్తిగా విర్రగొట్టబడితే నాశనం చేయబడతాయి. ఆమె మనం పెను మార్పులు చూడబోతున్నాం ఆత్మీయ ప్రార్థన ద్వారా. సామాన్యమైనటువంటి కార్యాలు కాదు ఇది మనం చేస్తున్న ప్రార్థన ద్వారా జరిగేది. దేవుని మహాబలమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు. ఇన్ని రోజులుగా దేవుడు మనల్ని ఆయన ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టిలోకి నడిపించబడకుండా ఆటంకపరుస్తున్నటువంటి మంత్ర విద్య దుష్ట శక్తులు, థ్యాంక్ యూ జీసస్, దురాత్మ శక్తుల క్రియలు అనేవి కూడా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. ఆ దేవుడు చూస్తున్న చూపులోకి, దేవుడు దృష్టి చూస్తున్నాడు మన వైపు, ఆ దృష్టిలోకి మన జీవితాలు వెళ్ళే టైం అనమాట. ఆ దృష్టిలోకి మనం జీవించే టైం ఇది అనమాట. ఆయన కోరుకున్న జీవిత విధానంలోకి నడిపించబడే టైం ఇది. హల్లెలూయా. ఆత్మీయ ప్రార్థనలు దేవుడు కోరుకున్న రీతిలో మన జీవితాలు, దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టికి మనం మరల్చబడేలా చేసే ప్రార్థనలు ఆత్మీయ ప్రార్థన, మధ్యరాత్రి ప్రార్థన. హల్లెలూయా. యేసే నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ గృహం విషయంలో మనం ఆల్రెడీ లేవియా కాండంలో చదివినట్లుగా అక్కడ ఏం జరిగిందో మనం చూడొచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం ఎవరితో ఎలా, మన పరిసర ప్రాంతాలు, మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ఈ లోతు జీవితం ద్వారా. అందుకే హల్లెలూయా. ఎలా పడితే అలా విశ్వాసీ జీవితం ఎక్కడ పడితే అక్కడ జీవించడానికి దేవుడు మనల్ని నియమించాల. హల్లెలూయా. సో మనం నివసించే స్థలాలు కానీ, మనం జీవించే ప్రాంతాలు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధంగా మనం గ్రహించగలిగే వారమై ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతాల్లో మనం ఎలా జీవించాలంటే మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారంగా, మంచి ప్రదేశాల్లో, దేవుని చిత్తానుసారమైన స్థలాల్లో మనం ఉండేలా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎందుకంటే దేవుడు తన ప్రజలు ఎక్కడ అపవిత్రం కాకూడదని కోరుకుంటున్నాడు. అది స్థలమైనా, గృహమైనా, పిల్లలైనా, భార్యాభర్తలైనా, దేశాలైనా, ఏవైనా సరే. ఆమె చెప్తాం
అపవిత్రపరచకూడదని దేవుడు చెబుతాడు. కొన్ని దేశాల్లో చూడండి అసలు దేవుని వాక్యానికి చోటు ఉండదు. అస్సలు బైబిల్ గ్రంథాన్ని అస్సలు అంగీకరించిన దేశం, పూర్తిగా శపించబడిన దేశాలు. హల్లెలూయా. ఇంకా మనకి దేవుని మహాకృప, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుని ప్రజలు మనందరికీ అనుగ్రహించి, హల్లెలూయా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్పి ఆ వాక్య ప్రకారం మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తూ నడిపిస్తున్నాడు. దేవునామనికి మహిమ కలుగును గాక. కొన్ని దేశాల్లో అపవిత్రలు ఎంత విచ్చలవిడిగా ఏలుబడి చేస్తాయంటే దురాత్మ శక్తుల ప్రభావాలు, మాంత్రిక విద్య దాడులు పూర్తిగా నిస్సత్తు చేస్తాయి అన్నమాట. ఆఫ్రికా దేశాల్లో కానీ కొన్ని కంట్రీస్, నార్త్ కొరియా, హల్లెలూయా, ఇంకొన్ని కంట్రీస్ మనం చూడొచ్చు. హల్లెలూయా. పూర్తిగా అనమాట దైవ వాక్కుకి విరోధంగా ఉన్న దేశాలు కానీ, పట్టణాలు కానీ, గృహాలు కానీ పూర్తిగా నాశనానికి నియమింపబడి ఉంటాయి. హల్లెలూయా. సో వాటిని మరలా బాగు చేయడం అసాధ్యం. ఒకవేళ యేసయ్య కృపను బట్టి వారు యేసుక్రీస్తు రక్తం చేత ఆ దేశాలు శుద్ధీకరించబడితే, ఆ ప్రజలు అధికారులు రక్షించబడి ఉంటే దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మాకు ఆ రక్షణే అవసరం లేదు, ఆ శుద్ధీకరణే అవసరం లేదు, మాకు ఈ పాపంలోనే జీవిస్తామంటే ఇంకా అది ఎంత దారుణమైందంటే దానికి ఇంకా ఆ ఇల్లు ఇంకా పడిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇంకా పడేయమంటాడు దేవుడు. హల్లెలూయా. నాశనానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ గృహం ఇక పడేయమంటారు. ఆమె చెప్దాం, అది ఒక దేశమే కావచ్చు, ఒక పట్టణమే కావచ్చు, ఒక గృహం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుని ప్రజలైనటువంటి వారు చాలా ఆత్మీయ వెలుగు కలిగి మనం ఏం చేయాలంటే దేవుడు కోరుకున్న పరిశుద్ధతను మన పరిసర స్థలాల్లో, మన ప్రాంతాల్లో, మన గృహాల్లో, మనకు ఉన్నటువంటి ప్రతి స్థితిగతుల్లో, మన పిల్లల జీవితాల్లో, మన సంఘాల్లో, మన విశ్వాసంలో, మన చుట్టూ ఉన్న పరిసర ప్రజలతో కూడా అటువంటి పరిశుద్ధమైన సంబంధ బాంధవ్యాలే కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మల దాడులు ఎక్కడ ఇలాంటి సంబంధాలు లేకుండా చేయాలని చూస్తున్నాయో అవన్నీ ఈ రాత్రి కాల సమయంలో పూర్తిగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. దేశాల్లో ఎక్కడ లేకుండా, రాష్ట్రాల్లో ఎక్కడ లేకుండా, ఏ ప్రాంతాల్లో, మన పరిసర ప్రాంతాల్లో లేకుండా, మనం నివసిస్తున్న స్థలాల్లో లేకుండా, మనం నివసిస్తున్న గృహాల్లో లేకుండా, మనం నివసిస్తున్నటువంటి పరిసర ప్రజల జీవితాల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా థ్యాంక్ యూ జీసస్ నాశనం చేస్తున్నాం తండ్రి మంత్రి విద్య ఆత్మల దాడులు. అయా నా దేశాలకు, రాష్ట్రాల్లోకి, జిల్లాలోకి, పట్టణాల్లోకి, నగరాల్లోకి, గ్రామాల్లోకి, పల్లెల్లోకి, కుటుంబాల్లోకి, పిల్లల జీవితాలకి, మేము నివసిస్తున్న స్థలాల్లోకి, పరిసర ప్రాంతాల్లోకి, ఇరుగు పొరుగులోకి, సమాజంలోకి నాయన నీ పరిశుద్ధతను విడుదల చేస్తున్నామయ్యా, నీ పవిత్రతను విడుదల చేస్తున్నామయ్యా, నీ సన్నిధిని విడుదల చేస్తున్నామయ్యా, నీ మహిమని విడుదల చేస్తున్నాం ప్రభా, నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాం ప్రభా. లోకంతో రాజీ పడిపోయే జీవితం కాదు, నీతో ఐక్యమైపోయే జీవితాన్ని ప్రతి చోట నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల 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 చేస్తున్నాం. మనం ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి దేశాలని, పరిశుద్ధమైనటువంటి పట్టణాలని, పరిశుద్ధమైన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, కుటుంబాలు, గృహాలు ఖచ్చితంగా మనకు కనబడతాయి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఈ విధంగా మనం చూడొచ్చు. యాజకుడికి కనబరుచుకోమన్నాడు. హల్లెలూయా. ఆ యాజకుడు ఎవరో కదా, నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క మాటలు బట్టి. హల్లెలూయా. ఆ అపవిత్రత కలిగినటువంటి ఆ రాళ్ళని ఆ ఇంటిలోని తీసేయమన్నాడు. హల్లెలూయా. ఆ అపవిత్రత కలిగిన రాళ్ళని తీసేసిన తర్వాత అక్కడ ఏం చేయమన్నాడంటే ఆ ఇంట్లో వ్యాపించి ఉన్నటువంటి ఆ అపవిత్రత అంతా కూడా, నాశనకరమైన ఆ అపవిత్రతను, ఆ కుష్టు కలిగించినటువంటి ఆ పొడలాంటి ఆ అపవిత్రత అంతా కూడా తీసివేయబడాలన్నాడు. ఏ రాళ్ళకి ఆ ఇంట్లో ఉందో ఆ రాళ్ళు, ఆ కర్రలు, అడుసునంతా పడగొట్టించమన్నాడు. హల్లెలూయా. అదంతా ఊరి వెలుపల ఉన్న అశుద్ధమైనటువంటి అపవిత్రమైన స్థలాల్లోకి పారవేయాలన్నాడు. హల్లెలూయా. ఆ ఇంటిని మూసివేసిన రోజుల్లో దానిలో ప్రవేశించిన ఎవరైనా సరే సాయంకాలం వరకు కూడా వాళ్ళు అపవిత్రులుగా ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు ఏమంటున్నాడంటే, తర్వాత ఆ ఇంటిని మరలా అడుసు వేసిన తర్వాత ఆ కనబడిన మరలా కుష్టు కూడా దానిలో వ్యాపించకపోతే యాజకుడు లోపల ప్రవేశించి చూసి అప్పుడు ఆ పొడ, ఆ యొక్క అపవిత్రత కనబడడం లేదు కాబట్టి ఇక ఆ ఇల్లు పవిత్రత కలిగింది, పరిశుద్ధత కలిగింది అని చెప్పాలంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరలా ఆ కుష్టు కూడా ఆ ఇంట్లో కనబడలేదు, మరలా అపవిత్రత ఆ ఇంట్లో ఎక్కడ కనబడలేదు. ఈరోజు దేవుడు కోరుకున్నాడు తన ప్రజల జీవితాల్లో, తన ప్రజలు ఉన్న స్థలాల్లో, తన ప్రజలు ఉన్న గృహాల్లో ఎక్కడ అపవిత్రత అనేది కనబడకూడదు. ఏ రాయిలో, ఇంటిలో కట్టబడిన ఏ రాయిలో ఆ అపవిత్రత కనబడకూడదు అన్నాడు. ఇంటిలో ఉన్న ఏ కర్రలో కూడా అపవిత్రత కనబడకూడదు అన్నాడు. అంటే మన ఇంటిలో ఉన్న ఏ వస్తువుల్లో, ఏ స్థితిగతుల్లో, మన జీవితాల్లో, మన ఆలోచన, తలంపులో, ఉద్దేశాల్లో, క్రియలో, మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కూడా మనం అంతే పరిశుద్ధతను కోరుకోవాలి, అంతే పరిశుద్ధతను జీవించాలి, అంతే పరిశుద్ధతను కలిగి మనం నడిపించబడాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చెప్దాం,
ఒక నీతిమంతుడు ఉన్న చోట జీవవృక్షం లాంటిది జీవితం అది. హల్లెలూయా. కాబట్టి పట్టణానికి సంతోషం తీసుకురావాలి. మనం నివసిస్తున్న జీవితాలు మనమున్న చోట అనేకులకి సంతోషాన్ని తీసుకొచ్చేవిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మల దాడులు దుఃఖాన్ని తీసుకురావాలని చూస్తుంది. రాత్రి కాల సమయంలో మనమున్న స్థలాల్లో మనమున్న పట్టణాల్లో దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని తీసుకువస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు ఆయన? ఆ ఇంటిని శుద్ధి చేయడానికి 2 పక్షులను, దేవదారు కర్రని, ఎర్రని నూలును, హిస్సోపు రెమ్మను తెప్పించాలన్నాడు. ఆ ఎర్రని నూలు ఆ పక్షులు బలించిన బలిగా వచ్చిన రక్తం ఇదంతా నజరేయుడైన యేసు క్రీస్తు రక్తము సాదృశ్యంగా ఉన్నది. ఏ ఇల్లు అయితే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుతుందో, ఏ ఇల్లు అయితే యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడుతుందో ఆ ఇంటిలో మంత్ర విద్య ఆత్మలకు చోటు లేదు. మాంత్రిక విద్య ప్రభావాలకు అక్కడ ఎంత మాత్రం చోటు ఉండదు. హల్లెలూయా. ఆ మాంత్రికుల ప్రభావాలు ఆ ఇంటి మీద ఏ విధంగా దాడి చేయబడలేవు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ఇంటికి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఆ గృహాల్లో ఉన్న వాళ్ళ జీవితాలకి పూర్తి భద్రత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఉంది. హల్లెలూయా. ఆయన రక్త కూడా భద్రపరిచి ఉన్నాడు ఆ కుటుంబాన్ని. కాబట్టి ఏ మాంత్రిక విద్య దాడులు ఆ ఇంటి మీద దాడి చేయజాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి గృహాల్లోకి, ప్రతి ఇంటిలోకి దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రతి ఇంటిలో ఎవరైతే ఇంకా యేసు రక్తం చేత కడగబడలేదో, ఒకవేళ ఆ ఇల్లే యేసు రక్తం చేత కడగబడనట్టుంటే ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసు నామములో ఏ ప్రాంతము ఇంకా యేసు రక్తం చేత కడగబడలేదు, ఏ స్థలం ఇంకా యేసు రక్తం చేత కడగబడలేదు, ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడలేదు ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నజరేయుడైన యేసు రక్తం చేత కడగబడును గాక. నాయనా దేశాలు నీ రక్తం చేత కడగబడును గాక యేసయ్య. ఓ మా రాష్ట్రాలు, మా దేశాలు, మా పట్టణాలు, మా గ్రామాలు, మా మండలాలు, మా జిల్లాలు, మా పల్లెలు, మా ప్రాంతాలు, మా పరిసర ప్రాంతాలు, మా స్థలాలు, మా గృహాలు, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రజలు ప్రతి ఒక్కరు ఇరుగు పొరుగు పరిసర ప్రాంతాలు, సమాజంలో వాళ్ళందరూ నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుదురు గాక, శుద్ధీకరించబడుదురు గాక. అయ్యా మాకు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో, గృహాల్లో, స్థలాల్లో నీ పరిశుద్ధతను విడుదల చేస్తున్నాం. అయ్యా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, కలవరి సిల్వ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. నాయన ఓ నీ రక్తం చేత కడగబడిన జీవితాలు ప్రతి ఒక్క గృహాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తాం. ఏ మంత్రం విద్య దాడులు, ఈ మాంత్రిక శక్తులు, ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఓ నీ పరిశుద్ధతను విడుదల చేస్తున్నాం తండ్రి. ఓ నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభువా. యేసు నామములో మా గృహాలకు ప్రోక్షిస్తున్నాం, మా కుటుంబాలకు ప్రోక్షిస్తున్నాం, మా బిడ్డల జీవితాలు, మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపుల ఉద్దేశాలకు మాకు ఇచ్చిన ఈవులు జీవులు సమస్తం చుట్టూ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. కలవరి సిల్వ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆలోచన తలంపుల ఉద్దేశాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. మా చుట్టూ ఉన్న వారి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. ఓ మా ప్రాంతాల్లోకి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, మా పులిబైర్లకు యేసు రక్తాన్ని, మరి సరిహద్దులకు యేసు రక్తాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. అయ్యా ఇప్పుడు చూస్తున్న లైవ్ ప్రోగ్రామ్స్ లో ఉన్న ప్రజల కుటుంబాలన్నింటిలో వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ పట్టణాల్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామాల్లో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. గృహాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మన పిల్లల జీవితాలు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. యమనస్తుల జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. బంధువుల జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. రక్త సంబంధులు తోడబడిన మా జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. వారి స్థలాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా కలబల వరష్య కలబల పరిసర ప్రాంతాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. వారి కలిగిన ఈవులు జీవులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆ గృహాలు ఉన్న స్థలాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆ గృహాలు చుట్టుపక్కల ఉన్న పరిసర బంధాలు, సంబంధాలు, ప్రజల సంబంధ బాంధవ్యాలు మాటల్లోకి ఓ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. వారి మాటల్లోకి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. సంబంధ బాంధవ్యాల్లోకి యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. సహవాస జీవితాలకు యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. ప్రార్థన జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. దేవునితో ఉన్న సహవాస జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీతో ఉన్నటువంటి ఓ బాంధవ్యాలకి థ్యాంక్ యూ లార్డ్ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. సహవాస జీవితాలకు యేసు రక్తాన్ని, సంఘాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. సేవకుల జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఓ విశ్వాసాల జీవితాలకు యేసు రక్తాన్ని, బిడ్డల జీవితాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. తండ్రి ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ మంత్ర విద్యల దాడులు, మాంత్రిక శక్తుల ప్రభావాలు ఎక్కడ ఏ గృహాల్లో ఏ విధంగా ఏలుబడి చేయకుండా ఆ యొక్క కుష్ఠపడలాగా వ్యాపించే అపవిత్రతలు ఏ గృహాల్లో లేకుండా, ఏ రాళ్లలో ఏ కర్రలో లేకుండా వేరే దశ ఈ రాత్రి నజరేయుడైన
యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో పడగించి బెర్రగొట్టి నాశనం చేసినందుకే స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన మరలా అలాంటి అపవిత్రమైనటువంటి ఏ విధమైన పితరులు జనరేషన్స్ నుంచి కూడా 10 తరాలు 9 తరాలు 8 తరాలు 7 6 5 4 3 2 1 తరాలు ఏ తరం నుండి కూడా లేకుండా రాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నీ పరిశుద్ధమైన కార్యాలు యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. అయా నీ పరిశుద్ధతను విడుదల చేస్తున్నామయ్యా. యేసు రక్తంలో విడుదల చేస్తున్నాం తండ్రి. అయా నీ సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధత ప్రతి ఒక్క చోట థ్యాంక్ యూ లార్డ్. మేమున్న స్థలాల్లోకి విడుదల చేస్తున్నాం ప్రభా. మేమున్న గృహాల్లోకి విడుదల చేస్తున్నాం అయ్యా. మేమున్న సంఘాలకు విడుదల చేస్తున్నాం అయ్యా. మాకు ఇచ్చినటువంటి సమస్త ఈవులు జీవులు పిల్లలు సమస్తాన్ని చుట్టూ మాకున్నాం మా ప్రతి స్థితిగతుల్లోకి యేసు నామములో నీ పరిశుద్ధతను విడుదల చేస్తుంది. పరిశుద్ధతను విడుదల చేస్తుంది. పరిశుద్ధతను విడుదల చేస్తున్నాం తండ్రి. అయా నీ రక్తకోటలో భద్రపరిచి నడిపిస్తున్నందుకే స్తోత్రం. నీ దేవదూతల సమూహాన్ని విడుదల చేస్తున్నామయ్యా. నీ అగ్నికంచిన ప్రాకారంగా విడుదల చేస్తున్నామయ్యా. మేమున్న గృహాల చుట్టూ మేమున్న ప్రాంతాల చుట్టూ మేమున్న పరిసర ప్రాంతాల చుట్టూ పరిస్థితుల చుట్టూ ప్రభావాల చుట్టూ మా చుట్టూ నాయన సమస్తం చుట్టూ ఈవులు జీవులు సమస్తం చుట్టూ యేసు రక్తాన్ని కంచె వేస్తున్నాం ప్రభా. నీ అగ్నికంచిన ప్రాకారంగా విడుదల చేస్తున్నామయ్యా. నీ దేవదూతల పరలోక ఆ సైన్య సమూహాన్ని విడుదల చేస్తున్నాం ప్రభా. అపవిత్రతకు చోటు లేకుండా నీ పరిశుద్ధతను నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. ఏ రాత్రి కాల సమయంలో ప్రతి విధంగా మంత్రికి దాడు పూర్తిగా నాశనం చేసినందుకే స్తోత్రాలు. నిస్సార్థం చేసినందుకే స్తోత్రాలు. నిర్వీర్యం చేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి ఒక్క గృహాన్ని పరిశుద్ధపరిచినందుకే ప్రతి ఒక్క గృహంలో బిడ్డలు దీవించినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క గృహాలు మా గృహాలన్నింటినీ మీరు శుద్ధీకరించిన విధానం బడి స్తోత్రాలు. పవిత్రపరిచిన విధానం బడి స్తోత్రాలు. పరిశుద్ధపరిచినందుకే స్తోత్రాలు. నీ రక్తకోట భద్రపరిచినందుకే మమ్మల్ని బిడ్డల్ని కుటుంబాన్ని సంఘాన్ని సమస్తాన్ని నాయన మీ రక్తకోట భద్రపరిచిన విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. గొప్ప విడుదల కార్యాలు గృహాల్లో మీరు జరిగించి మీ ఘనమైన మరి మహిమ తెచ్చుకుంటున్నందుకే దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మండలాల్లో థ్యాంక్యూలో మా ప్రాంతాల్లో మా స్థలాల్లో మా గృహాల్లో మా బిడ్డల జీవితాల్లో మా ఆత్మీయుల్లో మా సేవకులు విశ్వాస సంస్థలు మీ రక్తకోట భద్రపరుచుకున్నందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. సకల ఘనత మహిమ ప్రభావాలు ఆత్మీయ ప్రార్థనలో నీకు మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాం. ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దీవించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం మా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.